హాయ్ అండి. చూసారా మా మేడ అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకున్నానండి. మొక్కలు కూడా బ్రతికి ఉన్నంత వరకు వీటిని ఒక ఆర్డర్‌లో అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ చామంతిలు తర్వాత ఈ సీజన్ అంతా అయిపోయాక మొక్కలన్నీ ఎండిపోయినట్లు అయిపోతాయి కదా! అందుకని చెప్పేసి వీటిని అన్నింటిని కూడా చక్కగా నీట్‌గా చేసుకున్నాను. నెక్స్ట్ సీజన్‌కి చూద్దాం. ప్రస్తుతానికైతే హాస్పిటల్ పని మీద తిరగడం, టైం సెట్ అవ్వక, ఓపిక లేక కొంతవరకు చేశాను. కానీ మొత్తానికైతే మేడ అయితే నీట్‌గా చేసుకున్నానండి. కొత్త మొక్కలు నాటలేదు అంతే ఈ సంవత్సరం. అన్నీ పాతయే. మా షేడ్ నెట్ ఒకటి పడిపోయింది కదా మొన్న గాలి వర్షంకి, అది మరి కట్టలేదు. ఇదంతా ఫ్రేమింగ్ చేశాక అప్పుడు దాన్ని పనిచేద్దాంలే అని వదిలేసాం అనమాట. చూసారా, మరి ఎండాకాలం కాబట్టి ఎండకి ఆకులు గట్ట ఎగురుతూ ఉంటాయి. మా జూను పాప చూడు ఎలా చూస్తుందో చూడండి. వెళ్ళిపోయింది. నేను పైన ఏం చేస్తున్నానని వచ్చి మట్టిలో అవుతుందని గేట్ వేసేసా. చూసారు కదా, అన్నింటినీ కూడా నీట్గా పేర్చుకున్నాను. ఈ సంవత్సరం పైగా నల్ల పసుపు చూసారు కదా, నల్ల పసుపు, మామూలు పసుపు, ఇది మామిడి అల్లం అండి వచ్చింది. ఇగోండి, ఇవన్నీ కూడా మొక్కలు ఖాళీ చేసినవి. వీటిని ఏం చేశాను, నెక్స్ట్ వీక్ నాటుకోవచ్చునని. జూను, మా జూను పాప చూడాలి చూస్తుంది. ఇది ఏంటంటారు, పైనాపిల్ ప్లాంట్ అండి. ఇకపైన ఇంకా కాయ వస్తుంది. ఇంకా అడుగు నుంచి ఇది పైకి ఎలాగ వస్తుంది కదా, కాయ వస్తుంది కంపల్సరీ. ఇంకా వచ్చే టైం అవుతున్నట్లుంది. దీని గురించి నాకు పెద్దగా తెలీదు, అయినప్పటికీ చిన్న పిల్లకి తీసుకొచ్చి నాటి పెట్టాను. మా డ్రాగన్ కూడా చక్కగా వచ్చింది చూసారా. మా కరివేపాకు మొత్తం ఇరిసేసారండి. ఇప్పుడు చిగురులు వస్తున్నాయి. ఇంట్లో లేనప్పుడు దీని గురించి శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల మొత్తానికి అడిగిన వాళ్ళకి కాదనకుండా తీసుకొని వెళ్ళండి అని చెప్పడము, ఆ పరిస్థితుల్లో పెద్ద పెద్ద కొమ్మలన్నీ ఇరిసేశారు. నేను ఏ రోజు కూడా వాళ్ళకి కాదనలేదు. మరి సరేలే మళ్ళీ వస్తుంది కదా అని వదిలేశాను. మొత్తానికి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. దానికి పోషకాలు అవి ఇస్తున్నాను. మా బిల్లంబి ఆవులు అయితే చాలా వరకు గుత్తులుగా వచ్చాయండి. మీకు చూపిస్తాను వీడియో చేసి.